ఇప్పుడు ఈ గొడవలు అన్నది వాస్తవమా సార్? ఎట్లా ఇది ఈ చర్చ ఎక్కడ దాకా పోతుంది? అంటే నాకేం గొడవలు నాది గొడవలు పెట్టుకునే స్వభావం కాదు. నాకు 4 రకాల స్వభావాలు లేవండి. ఒకటి, ఎవరి మీద ఛాలెంజ్ చెప్పే స్వభావం నాకు లేదు. రెండవది, ఈయన లేకపోతే నాకు ఈ పదవి వస్తుంది అనేటువంటి సంకుచితమైన మనస్తత్వం కూడా లేదు. కొంతమందికి ఏముందంటే ఈయన లేకపోతే నాకు ఈ పదవి వస్తుంది, ఈయన నాకు కాంపిటీటరు, అంత చిన్నగా ఆలోచించమని కాదు. నా శక్తి మీద నాకు అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. 2, మూడోది ఏంటంటే అసలు నాకు పంచాయలు పెట్టుకున్న వాళ్ళని సంధానించిన చరిత్ర తప్ప పంచాయలు పెట్టించిన చరిత్ర కూడా నాది కాదు. నాకు ఆ వ్యక్తిని మిత్రులు చేసుకునేటువంటి చరిత్ర తప్ప, నాకు ఇళ్ళకి వచ్చిందాక చూస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చూసిన దగ్గర మొన్న కూడా మీరు చూసిండ్రు, మొన్న ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడుతున్నప్పుడు 100 మంది బల్లలు సరిసి మళ్ళీ గర్వాపసాని స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ, అంటే 20 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్న నేను, వాళ్ళు గంత ప్రేమతో పిలుస్తున్నారంటే, నేను గంత గ్రూపులు పెంచుకోండి అయితే, నేను పంచాలు పెట్టుకుంటాను అయితే, నాకు శత్రువుంటే అట్లా వస్తుందా చెప్పండి? మరి ఎందుకో ఇళ్ళకి వచ్చినాకనే మరీ పదే ఈ చర్చకు వస్తాను. ఆయనకు పడదట. నాకైతే నేను 20 ఏళ్ళుగా నేను మీకు టీఆర్ఎస్ పార్టీలో మీకు సంబంధం ఉంది, ఎప్పుడైనా మీరు మాట్లాడండి. రెండోది, కరీంనగర్ జిల్లాలో నేను ఇన్ని సంవత్సరాలున్నా కూడా ఒక్కనాడు గింత కాంప్లైంట్ కానీ గింత ఒక మరక ఒక మచ్చ లేదు మాకు. మరి గట్ల పెరిగిన మేము, గట్ల వచ్చిన మేము ఎందుకు ఈ 2 సంవత్సరాల కాలంలోనే గిన్ని రకాల పంచాయలు వస్తూ ఉన్నాయి, గిన్ని రకాల అపోహలు వస్తూ ఉన్నాయి, గిన్ని రకాల వార్తలు వస్తున్నాయో తప్పకుండా అవలోకనం చేసుకోవాలి. ఎవరు చేయాలా? ఎవరు చేసుకోవాలా? ఎవరికి వాళ్ళగా చేసుకోవాలి. పార్టీ కూడా చేసుకోవాలి. ఎందుకు ఇట్లా రిపీట్ అవుతుంది? మన ఒక బీసీ నాయకుడు కలిసి నాకు ఒక ఆయన చెప్తున్నాడు, వీళ్ళిద్దరు ఇట్లనే కొట్టుకుంటారా, ఇద్దరు బీసీలే కదా, ఇద్దరిని సెట్ చేసి కలిసి కూర్చోబెడితే బీసీ నాయకత్వం ఇంకా పైకి వస్తుంది కదా, ఆ ఆలోచన ఎందుకు చేస్తలేరు ఈ ఇద్దరు నాయకులు అని అంటున్నారు. నాలాంటి వాడిని ఏం సమాధానం చెప్తా కానీ, ఎప్పుడు కూడా రాజకీయాల్లో 100 మంది మిత్రులు ఎంత సాయం చేస్తారో ఒక శత్రువు అంతా డ్యామేజ్ చేస్తారు. రాజకీయాల్లో శత్రుత్వాలు ఎప్పుడు పనికి రావు, డ్యామేజ్ చేస్తాయి. పార్టీకే డ్యామేజ్ కాదు, వ్యక్తులు కూడా డ్యామేజ్ అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అతికేటట్టు ఉందా సార్? లాస్ట్కి తెలియదు, దూరం అవుతుందా? మాకేముంటుందండి కదా, వాళ్ళ పని ఎవరి పనాలు చేసుకోవాల్సిందేనా, లేకపోతే కలిసి కూర్చొని ఏమన్నా పరిష్కారం ఉన్నదా మీకు సంజయ్ గారికి మధ్యలో? పార్టీ ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఒక లుక్ అనేది వస్తుంది కదా ప్రజల్లో, మీరు మంచిగా పని చేస్తున్నారు, కలిసి ఉన్నారు అని అంటేనే ప్రజలు మీ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు. ఒక మాట, మీరు బీసీ నినాదం తీసుకున్నా రఘు గారు, 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో మీ ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు, ఒకటేమో అన్ని పార్టీలలో వైరుధ్యాలు ఉంటాయి. కామన్ ఇళ్ళలోనే ఉంటాయి కదా, కొట్లాటలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అప్పుడప్పుడు కానీ భార్యాభర్తల మధ్యలో వచ్చిన పంచాయతీలు ఎట్లయితే సాయంత్రకాలం పరిష్కరించుకునేటువంటి వెసులుబాటు ఉంటుందో, పార్టీలలో వచ్చే పంచాయతీలు కూడా అట్లా పరిష్కరించుకునేటువంటి వెసులుబాటు ఉండాలి. ఆ కల్చర్ ఉండాలి, ఆ సంస్కారం ఉండాలి. పార్టీల మధ్య కూడా శత్రుతో కొట్లాడేటప్పుడు శత్రు వైరుధ్యంతో కొట్లాడతాం, కానీ మిత్రులతో కొట్లాడేటప్పుడు శత్రుపూరితమైన వైరుధ్యంతో కొట్లాడడం మనం తప్పకుండా అవి చేసుకోవాలని చక్కగా అయితే ఉంటుంది. నేను మూడోది, ఎన్నెళ్ళేది మన గిట్ని అంటే నాకు విరుద్ధమైన కల్చర్ ఎందుకు నా మీద జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు మిత్రులు అంటే ఇష్టం, నాకు కలిసిపోవడం అంటే ఇష్టం, కలిసి పనిచేయడం అంటే ఇష్టం, పురోగమించడం అంటే ఇష్టం, శత్రుతో కొట్లాడడం అంటే ఇష్టం. నా ఇష్టాలు చెప్తున్నాను నేను. ధర్మం కోసం మాట్లాడడం అంటే ఇష్టం, అన్యాయం వ్యతిరేకంగా కొట్లాడడం అంటే ఇష్టం. నీకు తెలుసు, ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నాను 2015లో. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తే 17,000 మంది తీసేసిండు. నా మంత్రి పదవి కంటే కూడా కార్మికుల జీవితాలు ముఖ్యమని చెప్పి నేను పోయినా లిబర్టీలో యాదకుండాలి మీరు 17,000 మంది మళ్ళీ రిక్రూట్మెంట్ అయినారు, ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మీకు తెలుసు, మాకు ఆర్టీసీకున్న బంధం. బ్రహ్మదేవుడు కూడా కాపాడాడని చెప్పి హుకుం జారీ చేసిండు ముఖ్యమంత్రి గారు. 39 మంది చచ్చిపోయినరు. ఓ దేవుడా కాపాడమని చెప్పి కోరిండ్రు కేసీఆర్. మేము సపోర్ట్ చేసాం, బాధ్యత చేసినాం. మమ్మల్ని అన్నాడు, మీకు ఐడియా ఉండాలి, కొంతమంది వెదలు మా పార్టీలో ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా కూడా అన్నాడు. అంటే మేము పదవుల కోసమే ఉన్న వాళ్ళమైతే, పదవుల కోసమే ఆడపట్టడం అయితే మంత్రి పదవి కూడా గొప్పది ఉంటుందా అండి? మంత్రి పదవి గొప్పదా, మున్సిపల్ కార్మికుల జీవితాలు గొప్పయా? నా వ్యక్తిగతంగా ఆలోచిస్తే
అంటే మేము గట్ల పనిచేసినాం. మేము ఎక్కడ అన్యాయం ఉందో, ఎక్కడ దుర్మార్గం ఉందో, ఎక్కడ అణచివేత ఉందో దాని మీద కొట్లాడినాం. మేము ఇలా గట్లెదిగిన మేము, గట్ల తెలంగాణ సమాజంలో పేరు తెచ్చుకున్న మేము ఇవాళ కొట్లాటలకు మారిపోయారు అనేటువంటి ఆ మాట వినడానికే మాకు సిగ్గు అనిపిస్తాను. బ్యాడ్ పార్ట్, సాడ్ పార్ట్ ఇది. సొల్యూషన్ అయితే రావాలి, మరి ఏమొస్తుందో చూడాలి. చూద్దాం. మీరేమైనా ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద సీనియర్ లీడర్ కదా, ఆ ప్రయత్నం చేసే అవకాశం లేదా?